హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. మనకందరికీ తెలుసు కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. కాకపోతే మనం కర్రీలో వేస్తే తీసివేస్తాం కదా, అందుకే కరివేపాకుతో హెల్తీగా టేస్టీగా కరివేపాకు రైస్ చేసుకుందాం. మనం కరివేపాకు రైస్ కోసం అయితే కరివేపాకు పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఇందులోకి మనం ఇప్పుడు హ్యాండ్ఫుల్ శనగపప్పుని, పల్లీలని, మినపప్పుని వేసుకోవాలండి. ఇందులోకి స్పైసీనెస్ కోసం అయితే మిరియాలు కూడా వేసుకోండి, పెప్పర్ సీడ్స్ని. నేనైతే వేసుకోలేదండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇందులోకి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న హ్యాండ్ఫుల్ కరివేపాకుని అయితే వేసుకోవాలండి. ఈ కరివేపాకుని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఈ రెడ్ చిల్లీని వాటితో పాటు గ్రైండ్ చేసుకోండి. మీరు ముందుగా వాటితో పాటు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇలా సపరేట్గా అయితే ఫ్రై చేసుకున్నానండి. చూడండి, పౌడర్ అయితే ఇలా వచ్చేసింది మనకు. అదే ప్యాన్ తీసుకొని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అందులో కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, పల్లీలను వేసుకొని ఫ్రై చేయండి. మనం కరివేపాకు పొడిని స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్ అయితే కలుపుకోవచ్చండి. వితిన్ 2 మినిట్స్లో అయితే ప్రిపేర్ అవుతుంది. అలా పొడి రెడీ చేసుకుంటే ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్ మనకు బ్రేక్ఫాస్ట్ తొందరగా కావాలన్నా, లంచ్ కావాలన్నా మనమైతే వితిన్ 2 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. వీటన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేసి ఫ్రై చేయనిద్దామండి. డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కొన్ని కరివేపాకులు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ అవుతాయండి. ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న, హెయిర్ స్ట్రాంగ్ కావాలన్నా వీక్లీ ట్వైస్ ఇలా చేసుకొని తినండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. లేదంటే కరివేపాకుని కోకోనట్ ఆయిల్లో బాయిల్ చేసి హెడ్కి అప్లై చేయండి. ఇది హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. అలాగే వైట్ హెయిర్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఓన్లీ కరివేపాకుని పేస్ట్ చేసి పింపుల్స్కి కూడా వాడచ్చు. ఇది స్కిన్కి కూడా గ్లోయింగ్గా చేస్తుంది. కోల్డ్ కాఫ్ వేస్తే కరివేపాకుని వాటర్లో బాయిల్ చేసి టీగా కూడా తాగొచ్చండి. మనకైతే తొందరగా రిలీఫ్ అవుతుంది. అయితే వీటన్నిటి చేసుకునే ఓపిక ఉండదు కాబట్టి ఇలా రైస్ను వీక్లీ ట్వైస్ మన ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. కరివేపాకు అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం కాదు, హెల్దీ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ కోసం కూడా మనకందరికి యూజ్ అవుతుంది. కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికైతే ఈ వీడియో అయితే నేను నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అలాగే మీరందరూ ట్రై చేయండి. కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.